అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఛీ, సిగ్గులేదు మీకు. ముందు వర్క్ చూడండి. ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేసింది. రాక్షసి అని తిట్టుకుంటూ ల్యాప్టాప్లో తలదూర్చాడు ధీర్. రాత్రి నిద్ర లేకపోవడంతో బాడీ పెయిన్స్ కూడా ఉండడంతో ఆలోచనలన్నీ బుర్ర నిండా చుట్టేస్తున్నా అలసిపోయి నిద్రలోకి జారుకుంది. సావిత్రి కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆఫీస్ వెళ్ళక పెండింగ్ వర్క్ ఉండడంతో ఇంటికెళ్ళాలి అని ఉన్న వర్క్ అతన్ని కదలనివ్వలేకపోయింది. అమ్మ సీత, ఏమైందమ్మా? ఎంతసేపు పడుకుంటావు అంటూ లేపుతుంటే అత్తయ్య అంటూ కళ్ళు తెరిచింది. చెప్పండి అత్తయ్య, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? డిన్నర్ చేయవా? ఆయన ఇంకా రాలేదా అత్తయ్య? లేదమ్మా, ఆఫీస్లో వర్క్ చాలా ఉన్నట్లుంది, అందుకే రాలేదు. ఏంటి, భోజనం చేద్దు పదా? లేదత్తయ్య, ఆయన వచ్చాక తింటాను. సరే, నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయింది. సమయం రాత్రి 10 గంటలు. ఇంకా రావట్లేదని ధీర్కి కాల్ చేసింది సీత. రింగ్ అయి కట్ అవుతుందనగా లిఫ్ట్ చేసి చెప్పు బేబీ అన్నాడు. ఎప్పుడొస్తారండి? నాకు రావాలనే ఉంది, వర్క్ నన్ను వదలట్లేదు అన్నాడు డల్గా. వదలట్లేదని తినకుండా నిద్ర లేకుండా పనిచేస్తారా? మార్నింగ్ ఎర్లీగా వెళ్దురు కానీ ఇప్పుడు రండి. వస్తే ఏమిస్తావు అన్నాడు. ఏం కావాలి అనింది. ఏదైనా ఇస్తావా? ఇస్తాను, మీరు త్వరగా రండి. నువ్వలా రమ్మంటుంటే నాకిప్పుడే రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోవాలనిపిస్తుంది అంటుంటే చిన్నగా నవ్వింది. ఏంటి మాట్లాడవు అనింది. రానా అన్నాడు. రమ్మనే కదా చెబుతున్నాను అనింది. నిజంగా రమ్మంటున్నావా అన్నాడు. అవును, నిజంగా రమ్మంటున్నాను. వస్తే ఏమిస్తావు? మీకేం కావాలంటే అది ఇస్తాను. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తాను. అయితే ఇచ్చేసేయి అంటూ డోర్ దగ్గర నిలబడి ఆమెనే చూస్తూ అంటుంటే ఫోన్లో వినబడాల్సిన మాటలు రియల్గా వినిపిస్తుంటే తల తిప్పి డోర్ దగ్గర ఉన్న ధీర్ని చూడగానే కళ్ళు మెరిసిపోయాయి సీతకి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ధీర్ని చుట్టేసింది. ఏం కావాలి అనింది గట్టిగా హత్తుకుంటూ. ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి కిస్మి అన్నాడు. లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి అలా అనగానే సిగ్గుతో ముడుచుకుపోతూ ఆమె కళ్ళు కిందకి వాలిపోతుంటే ఆమె చుబుకం పట్టి పైకంటూ కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె సోగ కళ్ళని పైకని అతని కళ్ళలోకి చూస్తూ ముందుకు జరిగి వణికే అదరాలతో అతని పెదాలని అందుకుంది. ముద్దు మొదలుపెట్టింది సీత అయితే దాన్ని గాఢంగా మార్చాడు ధీర్. ఇక మిస్ అయిన ఫీలింగ్ని ఆ ముద్దులో తెలియజేస్తూ ఆమెను మరింత అతని గుండెలకి అదుముకుంటూ ఆమె నాలుకలోని లాలజలాన్ని అమాంతం లాగేసుకుని ఆమె గొంతు తడారిపోతుంటే శ్వాసకి ఇబ్బంది పడుతుందని అప్పుడు వదిలాడు. నిజంగా నిన్ను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను సీత, ఈ మాయ చేశావే అంటూ హత్తుకున్నాడు. భర్త కౌగిల్లో హాయిగా సేద తీరింది సీత. పదండి, భోజనం చేద్దాం. నువ్వింకా తినలేదా అన్నాడు. మీరు తినకుండా నేనెలా తింటాను? నాతో నీకేంటి? ఆకలిస్తే తినాలి కానీ మీరు తినకపోతే నాకు ఆకలి వేయదు. మీరు తింటేనే ఆకలిస్తుంది అంటూ అతన్ని వాష్రూంలోకి పంపించింది. ఇంత లేట్ నైట్ తింటే ఎలాగా అంటూ ఇద్దరికీ వడ్డించి మీరు తినండి, నాకు నిద్రొస్తోంది, పడుకుంటాను అంటూ వాళ్ళిద్దరి మధ్యలో తనెందుకు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి. ఇక 2 ప్లేట్లలో పెట్టిన ఫుడ్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి చుట్టూ చూసి ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాక సీతని అతని ఒడిలోకి లాక్కొని కర్రీ వేసి కలిపి ముద్దని ఆమె నోటి ముందు పెట్టాడు. భర్త కళ్ళలోకి ప్రేమగా చూస్తూ తినేసింది సీత. ధీర్ కూడా తినేసి సీత పెదవులు వైప్ చేసి ఒడిలో ఉన్న సీతని అతని గుండెలకి అదుముకుంటూ ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్లాడు. భర్తని క్షణం కూడా వదలకుండా గట్టిగా హత్తుకుంది సీత. ఎక్కడ మిస్ అవుతాడో అన్న భయంతో రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఇంతకుముందు తెచ్చిన మల్లెలని సీత జడలో తురిమి గుండెల నిండా పీల్చుకున్నాడు. మత్తుగా అనిపిస్తుంటే ఆమెను వెనుక నుండి హత్తుకుంటూ నీతో జీవితం ఇంత కలర్ఫుల్గా ఉంటుందనుకోలేదు, రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అంటూ ఆమెను ఊపిరాడకుండా హత్తుకున్నాడు. అతను ఎంత సంతోషంగా ఉన్నాడో ఆ బిగి కౌగిల్లో అర్థమవుతుంటే కదిలించాలనిపించలేదు ఆమెకి. ఆమె తనని అతని గుండెలకి ఆనించుకొని
కళ్ళు మూసుకున్నాడు. అలా కొంత సమయానికి ఆమెను వదిలి, అన్ని రోజులు నన్ను వదిలి ఎలా ఉన్నావు సీత? ఏమోనండి. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా అనిపించింది. కనీసం మీ కాళ్ళ దగ్గర ఇంత చోటిస్తే చాలు అనుకున్నాను. నా ప్రేమ ఆ దేవుడికి అర్థమైందేమో మీ గుండెల్లోనే చోటిచ్చేశాడు. నిజంగా ఈ క్షణం ఎంత సంతోషంగా ఉన్నానో అంటూ భర్త ప్రేమకి మురిసిపోతోంది సీత. ధీర్ ఆమెతో పాటు కౌచ్లో కూర్చొని ఆమె మెడపై పెదాలు తాకిస్తూ, నువ్వు వెళ్ళాక నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నాకు అర్థం కాలేదు. నా మనసు ఎందుకింత బాధగా ములిగిందో. ఎదురుగా రీటా ఉంది. ఆమెతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఆమె నా రూమ్లో ఉంటే చిరాగ్గా అనిపిస్తోంది. ఆమె టచ్ చేసినా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యాను. ఒకరోజు ఇదే ప్లేస్లో ఇలాగే కూర్చున్నాను. నా కళ్ళెదురుగా ఇదే కలర్ చీరలో కాఫీ కప్తో నా ముందున్నావు. ఎక్కడికి వెళ్ళావు సీత అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నాను. అంతలోనే నువ్వు మాయమైపోయావు. అప్పుడనిపించింది ఇదంతా కలనా అని. ఆ రోజు నుండి పిచ్చి పట్టినట్లుగా అనిపించేది. ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు. నాకు తెలిసిన ప్లేస్లో మొత్తం వెతికాను. ఆఫీస్లో వర్క్ చేయాలనిపించదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. రీటాని ఇంటికి తీసుకొచ్చేసాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు. నాకు తన పెళ్లితో క్లారిటీ లేదు. రీటా సూటిగా అడుగుతుంటే ఏం చెప్పాలో నా దగ్గర సమాధానం లేదు. తనతో సరిగ్గా మాట్లాడాలనిపించకపోయేది, ఉండాలనిపించకపోయేది. ఇక తనకి బాధేసిందేమో. ఆల్రెడీ తనకి అలవాటున్నట్లుంది. ఒకరోజు డ్రింక్ చేసి వచ్చింది. నాకు చాలా కోపం వచ్చేసింది. ఈడ్చి కొట్టాను. ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. ఇంట్లో పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాకపోయేది. ఇక ఒకరోజు నా చిన్ననాటి ఫ్రెండ్ విరాట్ కాల్ చేశాడు. నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు. మన విషయం వాడికి ఆల్రెడీ తెలుసంట. నీకోసమే నన్ను ఇంటికి రప్పించుకున్నాడు. అక్కడ నిన్ను చూసి ఎంత షాక్ అయ్యానో తెలుసా? చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా నిన్ను నాతో పాటే తీసుకురావాలనుకున్నాను కానీ నిలకడలేని నా క్యారెక్టర్ని చీప్గా చూస్తావేమో అని భయం వేసింది. తర్వాత మావయ్యకి యాక్సిడెంట్ అయింది. తను నిన్ను అడుగుతున్నాడు. తప్పక నిన్ను తీసుకురావాల్సి వచ్చింది. తప్పక తీసుకొచ్చారా? నా మీద ప్రేమతో కాదా అంటూ మూతి ముడిచింది. ముడిచిన పెదాలను చూసి నవ్వుతూ, ఇంత ముద్దుగా పెడితే ఇంత ముద్దొస్తున్నావు తెలుసా అంటూ కింది పెదవిని అతని పెదవుల మధ్యలో బంధించేశాడు. అంటే ఈ విషయం విరాట్ గారికి ఎలా తెలిసింది నేను మీ భార్యని అని? వాడు నా చిన్ననాటి ఫ్రెండ్. ఆ మాత్రం తెలుసుకోలేడా? అంతేలే. నాతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. నాతోనే డిస్కస్ చేయలేదు. నీతో ఎలా చెబుతాడు? ఆంటీ వాళ్ళు నన్ను చాలా మిస్ అవుతున్నట్లున్నారు. ఒకసారి కాల్ చేయండి. మాట్లాడాలనుంది. ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? మార్నింగ్ చేద్దాంలే అన్నాడు. మార్నింగ్ అనగానే ఏదో గుర్తొచ్చిన దానిలా, అవును మీతో ఒక విషయం అని ఏదో చెప్పబోతుండగా చాలాసేపటి నుండి ఓపిక పడుతున్న ధీర్ ఆమెను అతనికి అభిముఖంగా తెచ్చుకొని ఇద్దరి పెదాలని గాఢంగా ముడేసి సీతని అమాంతం ఎత్తి లోపలికి తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీదకి చేర్చి లైట్స్ ఆఫ్ చేశాడు. ఇక ఆ ఇద్దరి మధ్యలో మాటలు కరువయ్యాయి. రూమ్ మొత్తం వేడి నిట్టూర్పులతో నిండిపోయింది. ఇద్దరి తనువులు కొత్త కొత్త పాఠాలని, అనుభవాలని, కొత్త భాషలని నేర్చుకుంటూ అనుభవిస్తూ మరెన్నో తీపి జ్ఞాపకాలని పోగు చేసుకున్నారు. అలసిపోయి గుండెల మీద పడుకున్న సీతని అలాగే చూస్తుండిపోయాడు. నిద్ర కూడా పట్టట్లేదు ఎందుకో. ఆమెను వదిలితే ఎక్కడ మిస్ అవుతుందో అన్న భయం. ఎందుకలా అవుతుందో తెలియట్లేదు అతనికి. అసలేంటి ఇలా అనిపిస్తుంది? సీత నా దగ్గరే ఉందిగా, నా మనసు ఎందుకు దిగులుగా ఉంది అని ఆలోచనలో నిద్ర కూడా పట్టలేదు. అతను నిద్రపోలేదని అతని స్పర్శలో తెలుస్తుంటే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భర్తని చూసి ఏంటని కళ్ళెగరేసింది. ఏదో చెబుతా అన్నావు అన్నాడు. అది ఏంటంటే నాన్నగారు రేపు ఊరికి బయలుదేరుతారంట. అవునా? నేను డ్రాప్ చేసి రావాలా? అది కాదండి, ఊర్లోకి వెళ్ళక చాలా రోజులవుతుంది. అమ్మని చూడాలనిపిస్తోంది. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ప్లీజ్ నాన్నగారితో నేను వెళ్తానండి అంటున్న సీత మాటలకి అతని ఫేస్లో రంగులు మారుతుంటే భయంగా చూసింది సీత. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.